అనకాపల్లి జిల్లా ఎస్ రాయవరం మండలం చిన్నగుమ్మలూరు వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. పెనుగొల్లు ధర్మవరం రొయ్యల పరిశ్రమ బస్సు అదుపు తప్పి రోడ్డు పక్క పొలంలో బోల్తా పడింది. ఈ ఘటనలో 32 మంది మహిళా కార్మికులు గాయాలయ్యాయి. స్థానికుల సాయంతో పోలీసులు క్షతగాత్రులను నక్కపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ధర్మవరం సిపిఎల్ రొయ్యల పరిశ్రమకు చెందిన బస్సు కోట ఉరట్ల మండలంలోని లింగాపురం నుండి సుమారుగా 40 మంది మహిళా కార్మికులతో ఈ రోజు తెల్లవారుజామున బయలుదేరింది. ఎస్ రాయవరం మండలం చిన్న గుమ్మలూరు చేరుకున్న బస్సు ఒక్కసారిగా అదుపు తప్పి రోడ్డు పక్కన పంట పొలాల్లోకి దూసుకెళ్లి బోల్తా పడింది. తెల్లవారుజామున పొగమంచు కారణంగా రహదారి సరిగా కనిపించకపోవడంతో రోడ్డుపై మరమ్మతుల కోసం వేసిన కంకర్రాళ్లు గుట్టపైకి వెళ్లిన బస్సు అదుపు తప్పి పంట పొలాల్లో బోల్తా కొట్టడంతో ఈ ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తోంది. ఈ ఘటనలో సుమారుగా 32 మంది కార్మికులకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను నక్కపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరిలో 12 మందికి తీవ్ర గాయాలు కావడంతో మెరుగైన చికిత్స కొరకు అనకాపల్లిలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ఒక నిమిషం అదే రాత్రి తెల్లవారుజాము స్క్రోలింగ్ పెట్టేసామండి. ఉదయాన్నే పెట్టాం స్క్రోలింగ్. నక్కపల్లి గవర్నమెంట్ హాస్పిటల్ డాక్టర్ని మాట్లాడుతున్నాను. ఈరోజు ఉదయం సుమారు 5:20 ప్రాంతానికి సిసిఎల్ కంపెనీ బస్సు తిరగబడడం జరిగింది. సుమారు 32 మందికి గాయాలు జరిగాయి. అందులో 5-6కి సిటీ స్కాన్ కోసం నక్కపల్లి పంపించడం జరిగింది. తలకి చిన్న చిన్న గాయాలు ఉన్నాయి. మిగిలిన వాళ్ళకి ఓన్లీ ఎక్స్రేతో సరిపోతుంది. వాళ్ళందరినీ మన దగ్గర అడ్మిట్ చేసాము 11 మంది. మిగిలిన 10-12 మంది ఉన్నారు. వీళ్ళకేమో ఓపీ ట్రీట్మెంట్ ఇచ్చి పంపించామండి. ప్రస్తుతం అందరూ బాగానే ఉన్నారు. ఎవరికి సీరియస్ ఇంజరీస్ లేవు. 5కి సిటీ స్కాన్ రిపోర్ట్ వచ్చాక ఫర్దర్గా ఎలా మేనేజ్ చేయాలని డిసైడ్ అవుతుంది. అనకాపల్లి DCHS డాక్టర్ శ్రీనివాస్ గారికి కోఆర్డినేట్ చేశాం. మన డైరెక్టర్ డాక్టర్ సిరి మేడంకి అప్డేట్ చేశాం. మన సూపరింటెండెంట్ డాక్టర్ శిరీష మేడంకి అప్డేట్ చేశాం. అందరు స్టాఫ్ కోఆర్డినేషన్తో స్మూత్గానే జరిగిందండి. వెయిటింగ్ ఫర్ ద సిటీ రిపోర్ట్స్. ఈరోజు ఉదయం అరౌండ్ 5:30 ప్రాంతంలో ఈ సిసిఎల్ కంపెనీకి చెందినటువంటి బస్సు, వర్కర్స్ చెందినటువంటి బస్సు అండి. ఇది కోటూరట్ల మండలం లింగాపురం నుంచి బయలుదేరి ఎస్ రాయవరం మండలం ధర్మవరం జంక్షన్ వద్ద ఉన్నటువంటి సిసిఎల్ కంపెనీకి వస్తుంది బస్సు. ఆ బస్సులో అరౌండ్ ఒక 40 మెంబర్స్ వరకు కూడాను వర్కర్స్ ఉన్నారు. అందులో ఎక్కువగా మంది కూడాను లేడీస్ ఉన్నారు. ఈ బస్సు ఈ గుమ్మలూరు విలేజ్ దగ్గరకు వచ్చేటప్పటికల్లానేమో అది వెహికల్ టర్న్ అయిపోవడం జరిగింది. దాంతో అరౌండ్ ఒక 12 మెంబర్స్ వరకు కూడాను ఇంజరీస్ అవ్వడం జరిగింది. ఒక 12 మందికి. అందులో ఒక 4-5కి మాత్రం కొంచెం ఇంజరీస్ ఉన్నాయి. ఒక లేడీకి ఫ్రాక్చర్ కూడా ఉన్నట్టుంది. ఎప్పుడైతే అయిందో వెంటనే వీళ్ళని ఇక్కడ నక్కపల్లి CH హాస్పిటల్కి ఇక్కడ షిఫ్ట్ చేయడం జరిగింది. అనంతరం ఇక్కడ నుంచి మెరుగైన వైద్యం నిమిత్తం వీళ్ళందరినీ కూడాను ఈ అనకాపల్లిలో ఉన్నటువంటి ఒక ప్రైవేట్ హాస్పిటల్కి వీళ్ళందరినీ కూడా పంపించడం జరిగింది. ఇప్పటికి ఇంతవరకు కూడాను 2 అంబులెన్స్లు 2 కార్లో కలిపి 12 మందిని పంపించడం జరిగింది. బస్సులో లిమిట్ ప్రకారమే ఉన్నారండి చూడాలి. 40 మంది అంటే ప్రాబబుల్గా లిమిట్ అని అనుకుంటాను. ఇంకా కారణాలు ఎంతమంది ఉండాలి, ఎంత ఉందో కూడా దర్యాప్తులో తెలుస్తుంది. గుమ్మలూరు దగ్గర ఒక 40 మందితో బస్సు యాక్సిడెంట్ అవ్వడం. ఆ బస్సు సిసిఎల్ కంపెనీ అంటే రొయ్యల ఫ్యాక్టరీకి సంబంధించిన బస్సు. కోటవట్ల పందూరు, అలాగే దార్లపూడి, చిన్నగుమ్మలూరు గత రకరకాల గ్రామస్తులు దాంట్లో రావడం జరిగింది తెల్లవారుజామునే. ఆ మంచు రావడం వల్ల, ఆ డ్రైవర్ నిర్లక్ష్యం వల్ల ఆ యాక్సిడెంట్ అవ్వడం జరిగింది.
ఈ విషయాన్ని మంత్రి గారికి తెలియజేయడం జరిగింది. వెంటనే ఆవిడ నాకు కాల్ చేసి హాస్పిటల్కి వెళ్ళమంటే ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. సుమారుగా 40 మంది ఆ బస్సులో ఉన్నారు. ఓ 10 మందికి పరిస్థితి కొంచెం తీవ్రంగా ఉండడం వల్ల వాళ్ళని విశాఖపట్నం మన అనకాపల్లి హాస్పిటల్కి ఇక్కడి నుంచి రిఫర్ చేయడం జరిగింది. మిగతా వాళ్ళందరూ సేఫ్గా ఉన్నారు.